So if you are a fresher, so you are searching for a job in 2026, it's maybe difficult because present on a job scenario it's too bad as compared to layoffs also very high. Why the reason behind this? So layoffs అనేవి ఎందుకు జరుగుతున్నాయి? సో ఒకవేళ జాబ్ కావాలంటే ఎటువంటి కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్ ఉన్నాయి? సో ఫ్యూచర్లో మేబీ ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ 4 years తర్వాత జాబ్స్ ఉంటాయా ఉండవా? సో ఒకవేళ ఉంటే ఎటువంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు? సో మనకి లే ఆఫ్ ప్రూఫ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లే ఆఫ్స్ గురించి డిస్కస్ చేస్తే బిఫోర్ కోవిడ్ టైం సో ఐటీ జాబ్స్ అనేవి అసలు మేబీ లెస్. ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత అంతా ఆన్లైన్ అయింది. లైక్ వెబ్సైట్స్ కానీ ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైన్ అయింది కాబట్టి సో అప్పుడు మాస్ హైరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. లైక్ ఇఫ్ యు ఆర్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, మీ స్కిల్స్ ఉన్నా లేక లైక్ లిటిల్ బిట్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే అప్పుడు హైరింగ్ చేసుకున్నారు. బికాజ్ వాళ్ళకి అప్పుడు ఎంప్లాయీస్ నీడ్ ఉంది, అప్పుడు ఏ లేదు. సో దట్స్ వై కోవిడ్ టైంలోనే మాస్ హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో మేబీ విత్ ఇన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ అనేవి హైర్ అయ్యారు. సో ప్రజెంట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఏ రేజ్ అయిందో సో అప్పుడు ఆ జాబ్స్ అన్ని తీసేశారు. సో ఎవరైతే బేసిక్ లెవెల్ కోడర్స్ ఉన్నారో లైక్ ఎవ్రీథింగ్ కోడింగ్, వెబ్ డెవలప్మెంట్ కానీ సో ప్రజెంట్ ఉన్న ఏ వెబ్స్ విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు వాళ్ళతో యూజ్ లేదు కానీ సో వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఉన్న లే ఆఫ్స్కి రీజన్ అయితే అదే. లైక్ కోవిడ్లో ఎంత అయితే నాలెడ్జ్ తెలియకుండా హైర్ చేసుకున్నారో సో వాళ్ళందరినీ ఇప్పుడు ఏ రీప్లేస్ చేసింది. సో డ్యూ టు ఆటోమేషన్ రేయడం వల్ల సో కొంతమంది ఎంప్లాయీస్ జాబ్స్ రిమూవ్ చేస్తున్నారు. సో ఎందుకు? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్, సో మేము జాబ్లోకి వెళ్ళాలి, సో ఎటువంటి టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటే మాకు సెక్యూర్గా ఉంటుంది ఫ్యూచర్లో. సో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ 2 years లే ఆఫ్స్ చూసుకుంటే అరౌండ్ 2,45,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ అయ్యారు టు టీసీఎస్ ఆర్ అమెజాన్ ఎవ్రీథింగ్. సో మేబీ ది రీజన్ బిహైండ్ దిస్ లైక్ ఆటోమేషన్ రేజ్ అవ్వడం వల్ల అండ్ ఏ రీప్లేస్మెంట్ వల్ల. సో మీరు ఇప్పుడు స్కిల్స్ ఏవైతే కోడింగ్ స్కిల్స్ నేర్చుకున్నారో సో అవి యూజ్ అవుతాయంటే ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్. బికాజ్ మీరు ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో దట్ ఏ విల్ డూ బెటర్ దాన్ యూ. బికాస్ కాలేజెస్లో మ్యాక్సిమం హై లెవెల్ టీచింగ్ అయితే ఉండదు. జస్ట్ దే వాంట్ టు ప్రిపేర్ దే సెమిస్టర్స్ అండ్ ప్లేస్మెంట్స్ మేబీ లెస్ యాజ్ కంపేర్డ్ టు సమ్ కాలేజెస్. సో యాజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మేబీ వాళ్ళ కోడింగ్ అంతా మ్యాక్సిమం దే లెర్న్ సి లాంగ్వేజ్ and like chemistry, physics, they want to learn that subjects because in both AP and Telangana states always the curriculum will be always same, outdated. So if in case second semester or third semester they will learn Java, Python as compared to their semester exams only. So they cannot learn own and they cannot build logic. And present ఏ వచ్చిందో మంచిదో చెడ్డదో కానీ బట్ మన లాజికల్గా థింక్ చేయడం అనేది కూడా మన ఇఫ్ ఏదైనా కోడ్ రాయాలంటే డైరెక్ట్ ఏని అడిగేస్తున్నాం, బట్ వీ కెనాట్ థింక్, ఆలోచించట్లా అసలు ఎలా లాజిక్ సాల్వ్ చేయాల్సి. సో ఇలా యూటిలైజ్ చేస్తే మాత్రం జాబ్స్ అనేవి అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. బికాజ్ ఏ అనేది ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్ అని. సో కంప్లీట్గా దాని మీదే డిపెండ్ అయి ఉండకూడదు. మేబీ వీ వాంట్ టు యూటిలైజ్ అవర్ థింకింగ్ పవర్. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే హ్యూమన్ థింక్ చేసినట్టు ఏ కూడా థింక్ చేయలేదు, బట్ మనం పడట్లేదు అంతే, ఏం చేస్తాం వరీ. సో ఈ వీడియోలో ఒక 5 లే ఆఫ్ ప్రూఫ్ జాబ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మస్ట్ హెల్ప్ అవుతుంది. అండ్ అంతే సో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే సో ఈ 5 స్కిల్స్ కానీ నేర్చుకుంటే యూ బెటర్ టు సెక్యూర్ ఏ గుడ్ జాబ్. అండ్ అంతేకాకుండా ఈ 5 స్కిల్స్ అనేవి ఫ్యూచర్లో మోస్ట్ డిమాండెడ్ ఆల్సో. సో ఈ 5 స్కిల్స్ నేర్చుకుంటే ఒక మంచి గుడ్ జాబ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఈ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్గా యూటిలైజ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి మీకు అప్లై చేసుకోవచ్చు, జాబ్ రోల్స్ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ అంతేకాకుండా మీకు ఇఫ్ ఇంకే స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో నా వీ డిస్కస్ అబౌట్ ది వాట్ దోస్ స్కిల్స్. సో ఆ 5 స్కిల్స్ ఏంటివి, సో ఎందుకు ఎలా యూటిలైజ్ అవుతాయి అంటే దాంట్లో ఫస్ట్ స్కిల్ ఆల్రెడీ మనకి తెలిసిందే ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అసలు ఏఐ అంటే ఏంటంటే మిషన్స్ థింక్ లైక్ ఎన్ హ్యూమన్. సో మిషన్స్ హ్యూమన్ లాగా లైక్ థింక్ చేస్తాయి. అండ్ వై అంటే లైక్ దే డిపెండ్ ఆన్ ఆల్గారిథమ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నెట్ఫ్లిక్స్ చూస్తుంటే మూవీస్ రికమెండేషన్ కానివ్వండి, ఫుడ్ రికమెండేషన్, జొమాటోస్ ఆర్ స్విగ్గీస్ అండ్ ర్యాపిడోస్. సో ఎలా అంటే మీరు ఏ అనేది ప్రతిదీ యూటిలైజ్ చేసుకుంటారు. లైక్ మీ ఇన్ కేస్లో మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేస్తే అది ట్రాక్ చేస్తుంది మీ లొకేషన్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడైతే మీ లొకేషన్
ఆన్ చేస్తారు. సో అప్పటి నుంచి అది మీ లొకేషన్ ట్రాక్ చేస్తుంది, కెమెరాస్ కానీ, ఫొటోస్, ఎవ్రీథింగ్. బికాజ్ ఇఫ్ మీరు ఒక ప్లేస్ నుంచి ర్యాపిడో బుక్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ టైం అదే ప్లేస్కి వెళ్తే అది రికమెండ్ చేస్తుంది, మీరు లాస్ట్ టైం ఈ డేట్లో ఇది యూజ్ చేశారు, సో ఇప్పుడు వాడతారా అనేసి. సేమ్ అలానే ఫుడ్ కానీ, రెస్టారెంట్ కానీ, మీరు ఎప్పుడైతే అక్కడ ఏ ప్లేస్ నుంచి ఆర్డర్ చేస్తారో మీరు నెక్స్ట్ అదే ప్లేస్కి వెళ్తే అది రికమెండ్ చేస్తుంది. సో మనకే గుర్తులేదు అసలు లాస్ట్ టైం వచ్చాము అనేసి. సో అంతలా అసలు నిజంగా లొకేషన్ ట్రాక్ చేస్తుందా? సో ఎవ్రీథింగ్ వీటి మన డేటా అంతా దాని దగ్గరే ఉంది. సో మరి వీటి సైడ్స్ జాబ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్ అండ్ ఎన్ఎల్పి ఇంజనీర్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఫ్యూచర్లో ఉండొచ్చు అండ్ ప్రజెంట్ కూడా డిమాండెడ్లో ఉన్నాయి. అండ్ వీటి యొక్క శాలరీస్ వచ్చేసరికి అరౌండ్ 8 LPA to 40 LPA దాకా శాలరీస్ అనేవి ఉన్నాయి. అండ్ సో సెకండ్ వన్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సర్వర్స్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, డేటా ఇంటర్నెట్స్ కానివ్వండి, సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి యూజ్ చేసేది క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రజెంట్ ఏమేమి కంపెనీస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానివ్వండి, గూగుల్ క్లౌడ్ కానీ, సో ఇటువంటి కంపెనీస్లో ఫ్యూచర్స్లో జాబ్స్ ఉండొచ్చు అండ్ ప్రజెంట్ కూడా ఉన్నాయి. అండ్ వీటి యొక్క శాలరీస్ వచ్చేసరికి అరౌండ్ 6 LPA to 35 LPA దాకా ఉన్నాయి. అండ్ వీటి యొక్క జాబ్ రోల్స్ అనేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, క్లౌడ్ ఇంజనీర్స్ కానివ్వండి, అండ్ క్లౌడ్ మేనేజ్మెంట్, సో క్లౌడ్ ఆర్కిటెక్చర్, సో ఇటువంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో థర్డ్ వన్ వచ్చేసరికి డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేటింగ్ ఆటోమేటిక్. సో ఈ రోల్ ఏం చేస్తుందంటే కంపెనీస్కి టైం సేవ్ చేస్తుంది. లైక్ ఇటువంటి జాబ్ రోల్స్ ఏమైనా అంటే డెవాప్స్ ఇంజనీర్ కానివ్వండి, రిలీజ్ మేనేజర్ కానివ్వండి, ఆటోమేటిక్ ఇంజనీర్ కానివ్వండి, సో ఇటువంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా డిమాండెడ్. మేబీ కంపెనీస్కి టైం సేవ్ అవుతుందంటే దానికంటే ఏం కావాలి. అండ్ నెక్స్ట్ దీనికి ఒక శాలరీ వచ్చేసరికి అరౌండ్ 7 LPA నుంచి 30 LPA దాకా ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇట్స్ డిపెండ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. సో మన డేటా ఎంత సెక్యూర్ ఉంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి ఒక్క కంపెనీలో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి మేబీ ఇంక్రీజ్ అవుతాయి. లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో సైబర్ క్రైమ్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయంటే సో దాని యొక్క కంట్రోల్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అంత యూజ్ ఉంది. సో సెక్యూరిటీ అనలైజర్ కానివ్వండి, ఎథికల్ హ్యాకర్ కానివ్వండి, SOC అనాలిసిస్, సో ఇటువంటి కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వీటి యొక్క శాలరీస్ వచ్చేసరికి స్టార్టింగ్ 5 LPA నుంచి 25 LPA దాకా ఆఫర్ చేస్తున్నారు. అండ్ లైక్ ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ రోల్ ఆఫ్ డేటా అనలైజర్. సో తన దగ్గర ఉన్న రా డేటాని యూటిలైజ్ చేసుకుంటున్నాను, అనలైజ్ ప్రాపర్గా. లైక్ ఈ వీక్ ఎంత పర్చేజ్ వస్తుంది, లైక్ ఎంత వీక్లీ టర్న్ ఓవర్ అవుతుంది, లైక్ మంత్లీ టర్న్ ఓవర్, సో ఎటువంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు, సో వాళ్ళ డేటా అనేది ఎటువంటి టైప్ ఆఫ్ యూజర్స్ కానివ్వండి, ఎప్పుడు లాగిన్ అవుతున్నారు, సో అవన్నీ యూజ్ చేసుకొని కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా మోస్ట్ డిమాండెడ్ ఉంటుంది. సో వాళ్ళే డేటా అనలైజర్స్. అండ్ వీటి యొక్క శాలరీస్ వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి 8 LPA to అరౌండ్ 50 LPA దాకా జాబ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అండ్ జాబ్ రోల్స్ వచ్చేసరికి డేటా అనలైజర్, బిజినెస్ అనలైజర్, డేటా సైంటిస్ట్, సో ఇటువంటి కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ 5 స్కిల్స్ కానీ మీరు కానీ నేర్చుకుంటే నెక్స్ట్ అంటే ప్రజెంట్ కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా వీటి నుంచే మీకు హైరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ జాబ్ రాకపోతే రిమోట్, లైక్ ఎటువంటి కైండ్ ఆఫ్ జాబ్కైనా ఈ స్కిల్స్ అనేవి నీడ్ అవుతాయి. 5 స్కిల్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో దాని మీద రీసెర్చ్ చేయండి, బేసిక్స్ నేర్చుకోండి. సో ఎవ్రీథింగ్ ఇప్పటి నుంచే ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ నేర్చుకోండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అండ్ మీరు చేసిన ప్రతి ఒక్కటి గిట్హబ్లో అప్లోడ్ చేయడం కానివ్వండి. సో అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. లైక్ ఈ జాబ్స్ రోల్ మీద ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న జాబ్ సినారియోలో సో ఇంటర్న్షిప్స్ మేబీ అది డిపెండ్ అయ్యి ఉండి మీ ప్రాజెక్ట్స్ మీద. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హ్యాకథాన్ అంటే ఏదో కోడ్ కాపీ చేసి ఏదో ప్రాబ్లమ్ తీసుకొని సో సబ్మిట్ చేసినట్టు కాదు. సో లైక్ ఏదైతే చేయలేదో సో అది మీరు కానీ క్రియేట్ చేస్తే లైక్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఏ జాబ్. సో మీ రెజ్యూమ్లో అటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అటువంటి టైప్ ఆఫ్ ఉంటే మీరు హైరింగ్ చేసుకోవడానికి హై పాసిబుల్ అవుతుంది. అండ్ ఐ రికమెండెడ్ టు బెస్ట్ కాలేజ్ కరికులం మేబీ ఫాలో అయిపోతే బెటర్. లైక్ మీకంటూ ఓన్ డెసిషన్ తీసుకొని సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడ్ వెళ్ళడం ఐ విల్ సజెస్ట్ బెటర్. బికాస్ కాలేజ్ అనేది జస్ట్ సెమిస్టర్ పాస్ అవ్వడానికి మాత్రమే. సో మీకు జాబ్ వస్తుంది అంటే 100% రాదు. ఎందుకంటే మీరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. లైక్ అది ఏ స్కిల్ అయినా కానివ్వండి, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి, సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూస్ చేసుకోవడం బెటర్. సో డు నాట్ కంపేర్ టు అదర్తో, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. సో వాళ్ళు చేస్తున్నారు నో ప్రాబ్లం. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడే కెరీర్ అండ్ పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ అరేంజ్ చేయడం కానివ్వండి. సో ఎటువంటి టైప్ ఆఫ్ అది ఇంకా మీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.